మీరు చప్పట్లు కొడుతూనే ఉండాలి గట్టిగా, చెప్పాను కదా. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. గుడ్ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ పిరమిడ్. ఇచ్చేయబోతున్నటువంటి మన యొక్క ఎమ్మెల్యే గారు కూడా అతి కొద్ది సేపట్లో మన ముందుకు రాబోతున్నారు. ఎంతో చక్కని పర్ఫార్మెన్స్ ఇస్తున్నటువంటి మనకు విద్యార్థులకి గట్టిగా మీరు చప్పట్లతో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూనే ఉండాలన్న. వెరీ గుడ్, చాలా కష్టం ఇది, అంత బ్యాలెన్స్డ్గా నిలబడాలంటే. ఆ తర్వాత పిరమిడ్ పొజిషన్ రాగానే కొట్టేసేయి. వరియా పాప మన ముందు మన యొక్క విద్యార్థులు మొత్తం 10 పిరమిడ్స్ ప్రదర్శించబోతున్నారు. ఇప్పటికే దాదాపు 7 పిరమిడ్స్ అయిపోయాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి మీరు అందరు. ఎవ్రీ టైమ్ యూ షుడ్ ఎంకరేజ్ దెమ్ వెన్ దే స్టాండ్, వెన్ దే ఫైనలైజ్, వెన్ దే ఫినిష్ దట్ పిరమిడ్. నెక్స్ట్ వన్, కమ్ ఫస్ట్. Come on, you should continuously encourage. After these pyramids, our respected correspondent sir will articulate about our achievements and activities during the academic year 2012 and 13. మనకు విద్యార్థులు చక్కగా పిరమిడ్స్ ప్రదర్శన చేస్తున్నారు. I think this is the last pyramid, 9th pyramid, last but one pyramid. Last but one, మీరు ఎంత గట్టిగా, you should continuously cooperate. Yes, really magnificent. Both students, Telugu medium and English medium students together performed this pyramid. Very good performance, wonderful. పిరమిడ్స్ తర్వాత మన యొక్క గౌరవనీయులైనటువంటి కరెస్పాండెంట్ గారిచే మన యొక్క పాఠశాల నివేదిక ఉంటుంది, స్కూల్ రిపోర్ట్. ఆ తర్వాత అవర్ గెస్ట్ విల్ అడ్రస్ our beloved students. I request all the teachers. Wow, nice, wonderful. See, it's actually very dangerous also. ఎంతో ప్రమాదకరమైనటువంటి పిరమిడ్స్, బట్ చాలా చాకచక్యంతో ఎంతో నేర్పుతో మన యొక్క విద్యార్థులు ప్రదర్శిస్తున్నారు. ఒకసారి ఈ బ్యాచ్కి మీరు గట్టిగా చెప్పాలి కూడా అన్న, మాట్లాడుతున్నారు ఇంకా గట్టిగా అలా. ఈ రకంగా పిల్లల యొక్క సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి మనకు విద్యా సంస్థలో ఈ యొక్క ఆసనాలు, యోగా, పిరమిడ్స్ ఇవన్నీ మనకు డైలీ మన యొక్క పిల్లలు నిత్యం ప్రాక్టీస్ చేసేటివి. చూడండి, 4వ తరగతి స్టూడెంట్, అవర్ 4th క్లాస్ స్టూడెంట్ సంతోష్. స్లో, గట్టిగా చప్పట్లు కొట్టాలి. Wonderful. There are no words to explain this pyramid. Excellent pyramid by our students. Our students, slowly get up now. గట్టిగా. గుడ్ గుడ్. మీరు ఎంత చక్కగా ప్రాక్టీస్ చేశారో మనకి ఇక్కడ అర్థమవుతుంది. మీ యొక్క
సంతోష్ ప్లీజ్ కమ్ హియర్. చాలా సంతోషంతో అభినందించడం జరుగుతుంది. అవే వారికి ఆశీర్వాదాలుగా ఆ యొక్క విద్యార్థి యొక్క అభివృద్ధికి విషెస్గా కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ అవర్ స్టూడెంట్స్. సార్, ఇంతటితో పిరమిడ్ విద్యార్థులు చాలా ఆసక్తితో వీటిని చూస్తున్నారు. వెరీ గుడ్. చప్పట్లు కొట్టాలన్నా మీరు ఎంకరేజ్ చూస్తున్నారు. వెరీ గుడ్. రియల్లీ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. దిస్ ఈస్ ద లాస్ట్ పర్ఫార్మెన్స్. అటు పక్క లోటస్ ఫ్లవర్స్ లాగా అటు పక్క ఒకటి ఇటు పక్క కొంతమంది విద్యార్థులు. ఓకే సార్. ఆ లోపు మన యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయబోతున్నటువంటి లక్ష్మీపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు కూడా విచ్చేయ ఉన్నారు. ఈ యొక్క very good. You should continuously encourage our students. ఎమ్మెల్యే గారికి బొకే ఇవ్వడానికి విద్యార్థులు సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, అమృత భయపడ్డట్టుంది. ఇంత మనసుకు కాదు మరువతరమో తల్లి గట్టగుడిలో ఉన్నప్పుడు రక్తముతున్నప్పుడు నవమాసాలు నిండుతున్నప్పుడు అమ్మాయి గడిన కడుపుతున్నప్పుడు కత్తి మీద సొమ్ము చేసినట్టుగా కన్నప్పులు అమ్మ తీసుకుంటూ జన్మాడు కొత్త లోకాన్ని చూపించి సచ్చిన షో సమాధిలో నమ్మ అమ్మంటే గొప్పలో బ్రహ్మకైనా వర్ణించు వసమోడు ఎన్ని జన్మాలున్న తోలు కలమోలు అమ్మ ప్రేమను రాసిన తరమున పొద్దు పొద్దున లేచి నీ నామము తలచి నిన్ను పూజించి నీ రుణము తీరునా అమ్మని మా పాట వింటే ఎంత మధురమా మనసుకు కాదు మరువతరమా తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్తముద్దయి ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుతున్నప్పుడు అమ్మాయి గడిల కడుపులన్నప్పుడు కత్తి మీద సొమ్ము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మాన్ని కొత్త లోకాన్ని చూపించి సచ్చిన శివమాల సమ్మసిల్లు అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించు వసుమోన ఎన్ని జన్మాలున్న తోలు కలుములు అమ్మ ప్రేమను రాసిన తరమున పొద్దు పొద్దున లేచి నీ నామము తలచి నిన్ను పూజించిన నీరణం రుణ అమ్మా కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమా మనసుకు కాదు మరువతరమా పచ్చి బాలింత ఈ చాలా మింగుదు వల్ల నొప్పులు ఉన్న ఒత్తుకొని అమ్మ పక్కి అడిగిన గుండెలతో సాకిర్లా అమ్మోల సబ్బోలే అరుగును సాకిర్లా సబ్బోలే అరుగును చిన్న నోడ అమ్మ అమ్మని అంటే గావురంగానే మారం తే బావురంగా అమ్మ చంపాను గిల్లే ముత్తాడి సంగాల ఎత్తుకుండాది రక్త పడుకున్నా లేదా కూర్చున్నా రామ బంటోలే కాపలా ఉంటది చందమామను చూపి గారు ముద్దలు పెట్టి జోలపాడి అమ్మ పడుకోవాలి అమ్మా అమ్మనైనా
అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో ఆట పాడకముందే అది గురువమ్మ మంచి మాట చెప్పే బంగారు బొమ్మ ఐదేళ్ల వయసులో పొలగా చేసి బడికి ఓ బిడ్డని బతుకు బాట చూపి బడికి ఓ బిడ్డని బతుకు బాట ఓనమాలు నచ్చి ఒకటి రెండు చదువు వయసుతో పాటు చదువు పెరుగుతుంటే ఎదిగిన కళ్ళ చూసుకుంటూ కడుపు నిండినంత సంబరపడుతూ టీచరో గొప్ప డాక్టరో కాలక్కర కావాలనుకుంటది మనసున్న తల్లి మనమ్మ కమ్మడి అలలెన్న మదిలోన కంటది జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాలు జన్మంత కొలిసేటి దైవమ్మ అమ్మ అమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో తప్పటి అడుగులు వేస్తూ ఉన్నప్పుడు అదుపు తప్పిన కింద పడ్డప్పుడు అది చూసి అమ్మ బిరబిర ఊరికొచ్చి దెబ్బలాగేనని వాళ్ళంతా చూస్తుంది ఆస్తి పాస్తులెన్ని ఉన్నా లేకున్నా మేడం ఎత్తర లెక్కలేనండి ఉన్నా కన్నా కడుపు మెత్తలనుకుంటుంది కడుపు తీపే ఆస్తి పాస్తులనుకుంటా జరమచ్చి ఒళ్ళు కాలితే నా గుండె నిండా బాధ ఉంటది ఓ దేవుడా నా కడుపును కాపాడమని వేడుకుంటది కొడుకు లేచి నవ్వి ఆడినప్పుడే అమ్మ మొగల కొడి దీపాలు వెలి అమ్మా అమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో Actually, K. Akhil is a wonderful singer of second standard, very good at studies, a wonderful handwriting, and he is the topper of the class. So, once again, అమ్మ పాట వింటే ఎంత మధురమో ముందు అసలు ఈ పాటని మనం ఎప్పుడో పిలవాల్సింది అఖిల్ని మరొకసారి అందరం గట్టిగా చప్పట్లతో హృదయపూర్వకంగా అతనికి అభినందన తెలియజేద్దాం. సెకండ్ క్లాస్ బి సెక్షన్. అండ్ నౌ కంటే దేవుడు కనరాడు దేవుని మాత్రం కంటే దెయ్యం కనరాడు అన్ని తలిచిన హృదయం నేడు అన్ని తలుచుట జరగదులే అష్టాక్షరం విప్పిన నోరు పంచాక్షరం పలకదులే వంకర కన్నుల మీరు శంకర కింకరులు వైష్ణవులేం చేస్తారు ఆయమ కింకరులు రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు దేవుని మాత్రం కంటే దెయ్యం కనరాడు నిలువు నామము దాచుదనకు నీకు పంచనులే నిలువు నామము చీల్చుతున్న మాట మార్చనులే నిలువు నామము దాచుదనకు నీకు పంచనులే నిలువు నామము చీల్చుతున్న మాట మార్చనులే వీర సైనుల పెదరింపులకు పరమ వైష్ణవం మోకదులే ప్రభువానతికి జడిసేవాడు ఆకాశాన్నే పొడవడులే లక్ష్మీనాథుడు శ్రీనివాసుడే శ్రీనివాసుని వారసుడు శ్రీ విష్ణుదాసుడే దేశాన్నేలే వారంతా రాజవాసులే రాజులకు రాజు ఈ రంగరాజనే నీటిలో నా ముంచినంత నీరు తావదులే గుండెలో నా వెలుగు నింపే జ్యోతి ఆరదులే నీటిలో నా ముంచినంత నీరు తావదులే గుండెలో నా వెలుగు నింపే జ్యోతి ఆరదులే పేరు
Maheshwar. Wonderful performance. Gatiga, everybody. See how actually ఆ సాంగ్ పాడింది ఎవరో నాకే తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఈ ఉమామహేశ్వర్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకునేలా పాడాడు. మళ్ళీ ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఉమామహేశ్వర్. ఉమామహేశ్వర్, యువర్ వాంటెడ్. 7th class ఉమామహేశ్వర్ మేడం గారు, our RJD sir, they personally give him a sheet. They felt very happy. Really a magnificent performance. Now ఓలమ్మ ఓలాలి ఓలమ్మ ఓలమ్మ ఓలాలి ఓలమ్మ ఓలాలి ఓలమ్మ ఓలమ్మ ఓలాలి ఓలమ్మ ఓలాలి ఓలమ్మ ఓలాలి ఓలమ్మ ఓలాలి ఓలమ్మ ఓలాలి చిన్ని చిన్ని జెండరా ఈ జెండ 30 నెలల జెండరా చిన్ని చిన్ని జెండరా ఈ జెండ 30 నెలల జెండరా చిన్ని చిన్ని జెండ 30 నెలల జెండ తీరన్న మన జెండరా చిన్ని చిన్ని జెండ 30 నెలల జెండ తీరన్న మన జెండరా భరతుడైన భూమిరా ఈ భూమి బంగారు మన భూమిరా భరతుడైన భూమిరా ఈ భూమి బంగారు మన భూమిరా భరతుడైన భూమి బంగారు మన భూమి భారతదేశమురా భరతుడైన భూమి బంగారు మన భూమి భారతదేశమురా ఉత్తరాన ఉండరా కొండ హిమాలయ కొండరా ఉత్తరాన ఉండరా కొండ హిమాలయ కొండరా ఉత్తరాన ఉండే హిమాలయ కొండ దేశానికే అండరా ఉత్తరాన ఉండే హిమాలయ కొండ దేశానికే అండరా దక్షిణాన పెన్నెల జెండరా చిన్ని చిన్ని జెండరా ఈ జెండ 30 నెలల జెండరా thank you very much, Ushastri and Bash. Thank you very much. Now, we have been waiting for a long time for our respected MLA Garu. And our thank you, sir. Our students Sonia and Likita are going to present bouquet to our respected MLA Garu and today's chief guest of this evening's meeting. Thank you very much. Thank you, sir. Sir, times for 5-year sessions, sir was the MLA of our Narsampeet division. And again, in 2009 elections, మరొకసారి మనకి ఎమ్మెల్యేగా ఎన్నికై నర్సంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకి గ్రామీణాభివృద్ధికి ఎంతో గొప్పగా కృషి చేస్తున్నారు మన యొక్క ఎమ్మెల్యే గారు. అదేవిధంగా నర్సంపేట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని రంగాల్లో విద్య అయితే రోడ్లు అండ్ వైద్యం వీటన్నింటికి తన యొక్క మార్కు ఉండేలా ప్రజలకి సేవ చేయడానికి తన శాయశక్తుల కృషి చేస్తున్నటువంటి మన యొక్క ఎమ్మెల్యే గారికి ఇదే మన స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఈ యొక్క చైర్మన్కి మన నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డి సార్. హ్యాండ్స్ టుగెదర్ and let us welcome our respected correspondent sir to come onto the stage. Please sir. ఈరోజు గురుకుల ప్రాంగణంలో
ఇంగ్లీష్ మాధ్యమ పాఠశాల 10వ వార్షికోత్సవ సందర్భంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథి గారు రేవూరు ప్రకాష్ రెడ్డి గారు, అలాగే 4 జిల్లాల అధిపతి చెన్నారావుపేట గ్రామంలో సిద్ధార్థ గురుకుల విద్యాలయాన్ని స్థాపించడానికి గల కారణాలను, స్థాపించిన తర్వాత వివిధ వర్గాలకు చెందినటువంటి ప్రజలు మరి దీని ద్వారా చాలామంది విద్యార్థులు ఒక మంచి ప్రోగ్రెస్ను సాధించి వివిధ రంగాలలో నిష్ణేతులై ఈరోజు మన ముందు గర్వంగా చాలామంది విద్యార్థులు ఉన్నారు. మరి దీనికి గల కారణాలను ఒకసారి మనం విశ్లేషించినట్లయితే 1985కు ముందు చెన్నారావుపేట మండల పరిధిలో విద్యాభ్యాస అవసరాల కొరకు కనీస